తెలంగాణ గవర్నమెంట్ దగ్గర డేటా లేదు. ఆ డేటా కలెక్ట్ చేయమని చెప్పిన 13వ తారీఖు జనవరి రోజు చెప్పిన 18వ తారీఖు నాడు చెప్పిన దాని మీద క్లారిటీ లేదు. నేను చెప్పిన సార్ ప్రత్యేకంగా లెటర్ రాసి వాళ్ళు ఎకనామిక్ సహా ఇచ్చారు. కలెక్టర్లు మీరు గైడ్ చేయండి సార్ అని చెప్పాను. మీరు కలెక్టర్లు గైడ్ చేస్తే కలెక్టర్ గైడ్ చేసింది లేదు, ఏం లేదు. అంటే ఇదంతా బీసీలను వ్యతిరేకించడం కోసం రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగానే బీసీలను మేల్కోవాలి. అది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్. రైట్ రైట్ రామరెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంత బ్రహ్మాండంగా చెప్తున్నారు. వాళ్ళ కులగణన సమగ్ర సర్వే చేసారు. ఆ రిపోర్ట్ ప్రజలలో పెడితే అయిపోవు కదా. కలెక్టర్ ఆఫీస్ లో ఎంఆర్ ఆఫీస్ లో ఉంది సార్. కలెక్టర్ ఆఫీసులలో ఉంది. అది చెప్పకండి, పేపర్లలో అన్నింటిలో ఇస్తే అందరికి తెలుస్తుంది కదా. ఆ రోజు వచ్చింది సార్. 15 అండి. ఏడన్నా ఒక్కసారి చూపించండి, చూపిస్తా. మీకు కావాలని మీ నెంబర్ చెప్పండి, మీకు పంపిస్తా. కేసీఆర్ ఇంట పెట్టుకుని అది ఏం చేయాలనో ఓట్ల కోసం రాజకీయం చేసిండు. కేసీఆర్ ఇంటి ఎందుకు పెట్టుకుంటారు సార్? అది కేసీఆర్ చేయలే, కలెక్టర్లు చేసిరు, ఎంఆర్ఓలు చేసిరు. బ్రహ్మాండంగా చేస్తే సార్ నేనేమంటున్నానంటే మీరు రాజకీయ అంశంగా వ్యతిరేకించండి ఏ పార్టీనైనా, మీ పార్టీని. కానీ నేను కుటుంబ సర్వే చేశారు, ఎంఆర్ఓ ఆఫీసులో ఉందంటే మీరు లేదంటున్నారు. ఆ రోజు ఈనాడు పేపర్లో అన్ని పేపర్లలో రాశారు. అందరు సమగ్ర ఇక మీరు తెచ్చి పెట్టింది ప్రజలకు చూపిస్తుందిగా, దాన్ని అసెంబ్లీలో పెట్టి అందరు చూపిస్తే అసెంబ్లీలో పెట్టుకోలేదు ఇప్పటికి సార్. మీరు ఇప్పుడు కేసీఆర్ గారికి తెలిస్తే ఏ కులాలను ఏ విధంగా చేయాలి అనే ఆలోచన చేసి నేను ఏమంటున్నా, ఇప్పటికైనా మీరు 2015 సర్వే కావాలంటే ఎంఆర్ఓ ఇస్తాడు. 2000 కుటుంబ సర్వే కావాలంటే ఎంఆర్ఓ ఇస్తాడు. మీరు రాజకీయ అంశాలు మాట్లాడండి తప్ప దాన్ని వ్యతిరేకించకండి. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సర్వే చేస్తే 52% ఎక్కువ వచ్చింది. అంటే ఈ 10 సంవత్సరాలలో బీసీలు పెరగరా? ఎందుకు పెరగరు? నమ్మకండి. మరి మిమ్మల్ని నమ్మని ఎవరు అనడలేదు కదా. మీ స్టాండ్ ఏదో చెప్పండి. మీ బీజేపీ స్టాండ్ ఏదో చెప్పండి. ఇలా బీజేపీ వాళ్ళు పెద్దగా మాట్లాడుతున్నారు. 2019 ఈడబ్ల్యూ చట్టం తీసుకుని వచ్చినందుకు ఆ రోజు మీ పెదవులు మూసుకున్నారా? ఎందుకు నష్టం జరుగుతుంటే ఇలా 2 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ తీసుకొచ్చి 8 లక్షల ఈడబ్ల్యూ అని చెప్పారు. ఆ రోజు మీ బీసీ నాయకులు ఏం చేశారు? 2019 ఈడబ్ల్యూ చట్టం ఎందుకు వ్యతిరేకించలేదు? ఇది బీసీల వాటా తెలచడం కోసం మాట్లాడడానికి క్లారిటీ ఉండాలి. మీరు రాజకీయ అంశాలను వ్యతిరేకించండి, కానీ బీసీకి సంబంధించిన దాంట్లో ఏం జరిగింది అనేది క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకుండా మాట్లాడొద్దు. రైట్ రైట్ ఓకే రామరెడ్డి గారు మీరు చెప్పండి. మీరు మైనార్టీకి రిజర్వేషన్లు ఇచ్చింది మీరు కాదా? మీరు యాక్సెప్ట్ చేయలే కదా సార్? మైనార్టీ రిజర్వేషన్ ఇచ్చింది మీరు ఏమైనా యాక్సెప్ట్ చేసిరా? మీరు చెప్పండి. ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేయాలని చూసినాం. మీరేమైనా మీ కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చిందా? మేము ఎస్టీ రిజర్వేషన్ కూడా పెంచాలనుకున్నాం. మీ ముఖ్యమంత్రి ఫెడరల్ వ్యవస్థలో ప్రధానమంత్రిని ఏ విధంగా చూడాలనో, రాష్ట్రపతిని ఏ విధంగా చూడాలనో చూసిండా? ఎందుకు చూడలేదు? మీ ప్రధానమంత్రి గారు వచ్చి గజ్వేలిలో మీ ప్రధానమంత్రి గారు గౌరవ మోడీ గారు వచ్చి గజ్వేలిలో నల్లా తిప్పిండు. తిప్పిన తర్వాత తెలంగాణను చిన్న చూపు చూస్తున్న ఉద్దేశంతో మీ మోడీ గారిని మా గౌరవ కేసీఆర్ గారు పక్కన పెట్టిన వాడు వాస్తవం. అది మీరు గ్రహించాలి. రామరెడ్డి గారు కులగణనతో పాటు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. రామరెడ్డి గారు వినండి, ఇనేది నేర్చుకోండి మొదలు. రామరెడ్డి గారు కులగణనతో పాటు నేర్చుకుంటా 2019 లో ఈడబ్ల్యూసీ వచ్చి మీరు మాట్లాడిరా? మీరు ఉన్నారా తెలంగాణలో? రామరెడ్డి గారు, ఒకటి బీసీలకు అన్యాయం చేసింది అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ లో మాత్రం మైనార్టీలను తీసుకొచ్చి బీసీలలో కలిపి. అంతకుముందు నేను కాచిగూడ కౌన్సిలర్ ఎవరుండే? గోపాల్ గారు ఉండే. ఏది బీసీ రిజర్వేషన్ ఉంటే ఆయన బీసీకి వెళ్ళి 86 లో ఎలెక్ట్ అయ్యిండు. ఎందుకు అయ్యిండు? బీసీ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆయన అయ్యిండు. తర్వాత ఏమైంది? ఇవాళ బీసీ రిజర్వేషన్లలో ఉన్న వాళ్ళు ఈ ముస్లింస్ తెచ్చి కూడా బీసీలలో కలిపితే అన్ని సీట్లు మజ్లిస్ పార్టీకి వెళ్ళింది. మజ్లిస్ పార్టీ అంతకుముందు తప్పని పరిస్థితుల్లో ఎస్సీలను చేసారు, కానీ బీసీల దాంట్లో బీసీలకు సగం అన్యాయం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ దాంట్లో గెలిచిన వాళ్ళకు మేయర్ ఎస్సీ చేయాలంటే ఎస్సీ చేసారు, కానీ ఈ బీసీలకు అన్యాయం జరిగింది. లోకల్ బాడీస్ లో మొత్తం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కూడా కంటిన్యూ చేసింది. ఇవాళ నష్టం